ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి మనము 14 వచనాల వరకు ధ్యానిద్దాము. చూడండి, ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చాలు. చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంట, ఏ శిక్షా విధి లేదు. అయితే క్రీస్తు యేసునందు లేనప్పుడు అప్పుడేముంది? మనకు శిక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని అంటున్నారు. అంటే చూడండి, ఈ శిక్షా విధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే ఈ శిక్షను ఆయన ఎలాగ తీసివేశారో ఒకసారి మనం చదువుకుందాం. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము ఆది కాండములో ఏదేను వనములో స్టార్ట్ అయిన ఈ పాపము, మరణము. అయితే ధర్మశాస్త్రం అంతట్లో దేవుడు ఎంతో మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను ఎంతో మందిని పంపారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక బలులు అర్పించేవారు సంవత్సరానికి ఒకసారి. ఎందుకనంటే వాళ్ళలో ఉన్న పాపం పోవాలని, వాళ్ళలో ఉన్న శాపం పోవాలని, వాళ్ళలో ఉన్న దోషం పోవాలని. కానీ వాళ్ళ శరీరానికి ఏమైనా కొంచెము మనశ్శాంతి కలిగిందేమో, కానీ ఆత్మకు మాత్రం రక్షణ అనేది రాలేదు. అయితే ఈ రక్షణ భాగ్యము ఎవరి ద్వారా వచ్చిందని అంటే యేసు క్రీస్తు ప్రభు వారి వల్లే వచ్చింది. ఎందుకనంటే ఆ ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందని అంటే పాపము నుంచి రక్షించలేకపోయింది. పాపికి రక్షణ ఇవ్వలేకపోయింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో ఏం చేశారంటే కొట్టివేశారు. ఆ పాపమును, ఆ మరణమును ఆయన ఏం చేశారంటే సిలువలో మింగివేయడం అనేది జరిగింది. మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని అంటూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు యేసునందు మనము ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ. జీవమునిచ్చు ఆత్మ ఉందంట. ఆ జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తుందంటే మనిషిని, చూడండి, ఒకానొక దినమున మనము లోకంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము. అప్పుడు ఒకవేళ మనం ప్రాణంతో ఉన్నా కూడా సరే, అది ఎలాగనంటే ఒక స్పర్శ లేని, జీవము లేని లాంటి శరీరం కలిగి ఉన్నాం. ఈ రోజు మనము క్రీస్తు యేసు నందు ఉన్నాం కాబట్టి మనలో ఏముందంట? జీవమునిచ్చు ఆత్మ. ఈ జీవమునిచ్చు ఆత్మ ఏం చేస్తుందనంటే పాప మరణముల నుండి మనల్ని ఏం చేసింది? విడిపించింది. హల్లెలూయా. అయితే ఇది ఎందుకు మనుషులు చేయలేకపోయినారనంటే ఇది మనుషుల వల్ల, రాజుల వల్ల, ప్రవక్తల వల్ల ఇది కాలేదు. ఎందుకనంటే పాపమును జయించాలంటే పవిత్రుడైన దేవుని కుమారుడు మాత్రమే జయించగలుగుతాడు. ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా పాపమును జయించలేరు. పాపమును జయించాలనంటే చూడండి, సాతానును ముళ్ళుని విరిచివేయాలన్నా, పాపమును జయించాలన్నా, పాపము నుంచి మనల్ని విడిపించాలన్నా, పాపముల నుండి మనల్ని పవిత్రపరచాలన్నా పరిశుద్ధుడు, పవిత్రుడైన తండ్రి కుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మనల్ని ఈ లోకము నుంచి, చీకటి నుంచి, ఈ లోక దుర్నీతి నుంచి, లోక ఆశల నుంచి విడిపించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భూమిపైన సృష్టిలో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. అయితే పాపం ఎలాగ ఎంటర్ అయింది మన అందరికి తెలుసు. అనేక పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైనా మనములో దేవుడి మాటని అవ్వ ఆదాము అతిక్రమించడం వల్ల ఆ పాపము వాళ్ళలోకి ప్రవేశించింది. ఆ పాపము తరము వెంబడి తరము అదేమొస్తూ ఉంది? వస్తూనే ఉంది. అయితే ఈ పాపమునకు విరుగుడు ఏంటనంటే
పరిశుద్ధుడైన దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి రావాల్సిందని చెప్పి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త కావచ్చు, ఇర్మియా కావచ్చు, జకర్యా కావచ్చు, వీళ్ళందరూ కూడా మా యేసుక్రీస్తు ప్రభువారి జననం గురించి ముందే రాశారు. ఎందుకనంటే ఈరోజు లోకంలో మనము చూడండి, ప్రతి ఒక్క విషయంలో చూడండి, భూలోకము పరలోకము రెండు ఉంటాయి. ప్రతి ఒక్కటి మరణానికి ఒకటి, జీవానికి ఒకటి. అదే విధముగా చూడండి, ఇరుకైన మార్గము, విశాలైన మార్గము. ఇంకా మనం చూస్తే మరణమును జయించగలిగినది ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఆయన మరణమును జయించాడు. ఈ భూమి పైన అనేక మంది నేను దేవుణ్ణి, లేకపోతే నేను ఈ నీళ్ళ మీద నడుస్తాను, లేకపోతే ఇలా చేస్తాను, అలా చేస్తాను, నేను చనిపోయి బ్రతుకుతానని చెప్పి సమాధి చేయబడిన వారు కూడా తిరిగి లేచిన వారు లేరు ఇంతవరకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ముందే చెప్పారు, ఆయన మరణించి తిరిగి మూడో దినమున లేస్తానన్నారు. అలాగే ఈ లోకము పాపములు శాపముల కొరకైనా ఈ భూమిపైకి వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు తండ్రి కుడి పార్శ్వన పరిశుద్ధుడు పరిశుద్ధుడిని వేల దూతలతో స్తుతిగానాలు చేయించబడుతూ ఉన్నాడు. ఈరోజు మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపము ఏమైందంటే ఆయన జీవమునిచ్చే ఆత్మ పాప మరణములన్నిటిని ఏం చేసింది? మృంగివేసింది. ఎక్కడ? సిలువలో. ఈరోజు చూడు, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందో యేసుక్రీస్తు ప్రభు వారి కొత్త నిబంధనలో అది చేశారు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞల ప్రకారము ఎవరైనా నడుచుకున్నారా? లేదు. ఆ ఆజ్ఞల ప్రకారము ఎవరు ముందుకు వెళ్ళలేదు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవునితో ప్రతిరోజు గోజాడుకుంటూ అడుక్కుంటూ ఉండారు, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించు అని అన్నారు. అయితే విడిపించిన తర్వాత వాళ్ళు ఏమైనారు? దేవుని పైన మళ్ళీ సనుక్కోవడము, దేవునికి దూరంగా అయిపోవడము, అలాగ చేయడం జరిగింది. అయితే చూడండి, మనము ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నుంచి కాదు మనల్ని దేవుడు విడిపించింది. మనల్ని మహాభయంకరమైన పరిస్థితుల్లో నుంచి 2024 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం వల్ల ఈరోజు మన జీవితంలోకి ఏమొచ్చిందంటే జీవమునిచ్చే ఆత్మ వచ్చింది. హల్లెలూయా. ఈ జీవమునిచ్చే ఆత్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో ఉన్నంత కాలము నిన్ను జీవింపచేస్తుంది. ఒకవేళ నీ శరీరం మృతతుల్యమైపోయి నువ్వు ఒకవేళ చనిపోయిన నీ శరీరము సమాధిలో పాతిపట్టిన ఆ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి చేరుతుంది. అది జీవమునిచ్చే ఆత్మ. అయితే ఈ జీవమునిచ్చే ఆత్మకి ఏం కావాలి? రక్షణ అనేది కావాలి. ఈ జీవమునిచ్చే ఆత్మకి ఏం కావాలంటే రక్షణ కావాలి. ఈ రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవడంటే పలానా వాళ్ళకి చెందిన దేవుడు, లేకపోతే పలానా ప్రాంతానికి చెందిన దేవుడు, పలానా కులములకు చెందిన దేవుడు అనుకుంటూ ఉంటాం. కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో కులము మతము ఇవన్నీ కూడా, ఈ ప్రాంతీయ భేదములన్నీ కూడా ఇవన్నీ దేవుడు చేసినట్టు కావు. మనుషులు మనం చేసుకున్నాం, మనం తయారు చేసుకున్నాడు. దేవుడు తయారు చేసింది ఏంటో తెలుసా? ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చూపున ఆయన నరుని నిర్మించుకున్నాడు. ఒక మట్టిని తీసుకొని, ఒక మట్టి ముద్దను తీసుకొని ఆయన ఒక బొమ్మను తయారు చేసి నరుని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ అయినాడు నరుడు. హల్లెలూయా. ఏమైనాడు? జీవాత్మ అయినాడు. ఆ జీవ ఆత్మ అయిన నరుడు దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు, దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఇద్దరు కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు దేవునితో గడుపుతూ ఉన్నారు. దేవునితో ఉన్నన్ని రోజులన్నీ రోజులు వాళ్ళకి ఏమై ఉన్నాయి? కృపాక్షేమములే ఉన్నాయి. వాళ్ళు వెంట వచ్చాయి. దేవునితో సావాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏనాడు కూడా కష్టపడింది లేదు, వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు శ్రమ పడింది లేదు. ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండుని తినమన్నాడు దేవుడు. ఒకే ఒక పండుని, ఆ తోట మధ్యలో ఉండే పండుని తినొద్దని చెప్పాడు. కానీ మనిషి ఏం చేశాడంటే దానినే తిన్నాడు. దేవుని ఆజ్ఞని అతిక్రమించి